నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ 2026 ఆగస్టు 8వ తారీఖు వీరికి ఎలా ఉండబోతుంది దిన ఫలితాల ప్రకారం తులారాశి వారికి. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీరు లాభాన్ని పొందబోతున్నారు. ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ వల్ల ఎటువంటి లాభాన్ని పొందబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి వారికి రాశి చక్రంలో 7వ రాశి చిత్త నక్షత్రంలో 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి వారిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారికి చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియులు కూడా. ఇక అందంపై ఆకర్షణీయంగా కనిపించడంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలు చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే మనస్తత్వం తులారాశి వ్యక్తులకు కలిగి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర అనేది అత్యంత కీలకమైనదిగా కనిపిస్తుంది. ఈ స్త్రీ మీ తల్లి కానీ, లేదా మీ భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కానీ, గురువు కానీ, లేదా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు. ఆమె ఇచ్చే సూచన, ఆమె చేసే సహాయం లేదా అనుకోని దయ వల్ల ఇక మీరు ఆర్థికంగా, మానసికంగా లేదా భావోద్వేగంగా పెద్ద లాభాన్ని పొందుతారు. అయితే ఈ 2026 ఆగస్టు 8వ తారీఖు గ్రహస్థితుల మరియు వాటి ప్రభావాన్ని గమనిస్తే ఈరోజు గ్రహస్థితి జ్యోతిష్యపరంగా చూస్తే ఈరోజు జ్యోతిష్యపరంగా చాలా శుభప్రదమైన సమయం. చంద్రుడు తులారాశిలోను సంచరిస్తున్నాడు. అలాగే ఇక ఇది మీకు ఆత్మవిశ్వాసం మరియు సామరస్య భావాన్ని ఇస్తుంది. శుక్రుడు మీ రాశికి అధిపతి కర్కాటక రాశిలో ఉంటూ ఇక అనుబంధాలను బలపరుస్తూ ఉంటాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉండి మీ మాటలకు ప్రాధాన్యతను ఇస్తాడు. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక శక్తిగా మారి ఇతరులను ప్రభావితం చేస్తుంది. గురుడు మీకు మిథున రాశిలో ఉన్నాడు. ఇది మీ విద్య, జ్ఞాన మరియు ఆధ్యాత్మిక దశను పెంచుతుంది. మంగళుడు సింహరాశిలో మీ ధైర్యాన్ని పెంచుతాడు, కానీ అహంకారాన్ని తగ్గించమని హెచ్చరిస్తాడు. శని మకర రాశిలో గమనిస్తూ మీ కృషికి తగిన ఫలితాలను అందిస్తాడు. ఈ గ్రహస్థితుల సమ్మేళనం వల్ల ఈరోజు తులారాశి వారికి సమతుల్యమైన, శుభప్రదమైన మరియు ఆధ్యాత్మికమైన ఉన్నతమైన రోజుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి సూచన ఏమిటంటే స్త్రీ శక్తి మీకు అదృష్ట ద్వారాన్ని తెరుస్తుంది. అయితే ఈరోజు మీరు మాట్లాడే ఒక స్త్రీ లేదా కలిసే ఒక స్త్రీ లేదా మీ జీవితంలో కీలకమైన మార్పును తీసుకురాగలరు. ఇక ఆమె ద్వారా వచ్చే సమాచారం, ఆమె ఇచ్చే సూచన లేదా ఆమె చేసే సహాయం వల్ల మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీకు దొరుకుతుంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే మీ మనస్సు ఈరోజు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు చుట్టూ ఉన్న వారికి హృదయపూర్వకంగా స్పందిస్తారు. ఒక స్త్రీ సభ్యురాలు, ముఖ్యంగా తల్లి కానీ, సోదరి కానీ లేదా భార్య కానీ మీ పట్ల గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తారు. మీరు వారిని అర్థం చేసుకోవడం, కృతజ్ఞత చెప్పడం వల్ల కుటుంబంలో సంతోషం, సమతుల్యత వస్తుంది. ఈరోజు క్షమాపణ అనే భావన మీ మనసులో ఉంటుంది. గతంలో జరిగిన చిన్నపాటి విభేదాలను మీరు సానుకూలంగా పరిష్కరించుకుంటారు. ఇక ప్రేమ విషయంలో చూస్తే ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఒక స్త్రీ కానీ లేదా ప్రేమకు సంబంధించిన వ్యక్తి ద్వారా కానీ మీ జీవితంలో కొత్త దిశలో ప్రవహిస్తుంది. మీరు ఇప్పటికీ బంధంలో ఉన్నట్లయితే ఈరోజు మీ యొక్క భాగస్వామి మీరు ఊహించని ప్రేమను చూపిస్తారు. ఒంటరిగా ఉన్న తులారాశి వారు ఈరోజు ఒక ఆకర్షణీయమైన వ్యక్తిని కలవవచ్చు. ఈ పరిచయం తర్వాత మీ యొక్క జీవితంలో దిశను పూర్తిగా మార్చవచ్చు. అయితే ప్రేమ ఇచ్చేది కూడా నేనే, పొందేది కూడా నేనే అనే మంత్రాన్ని ఈరోజు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక వృత్తి మరియు వ్యాపారానికి గమనిస్తే ఈరోజు కార్యాలయ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ సహచరులతో ఉన్నటువంటి ఒక స్త్రీ వ్యక్తి మీకు సానుకూల సలహాను ఇస్తుంది. ఆమె సూచన మీ ప్రాజెక్టుల్లో ముఖ్యమైన మార్పులను తీసుకొని రాగలదు. ఇక ఈరోజు మీ యొక్క బాస్ కానీ లేదా మీ యొక్క పై అధికారి స్త్రీ ఉంటే గనక ఆమె ద్వారా పదోన్నతి కానీ లేదా ప్రశంస కానీ లభించే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపారంలో చూస్తే కొత్త భాగస్వామ్యం వస్తే దాన్ని గమనించండి. ఇక మహిళలతో సంబంధం ఉన్న రంగాలు, ముఖ్యంగా
ఫ్యాషన్, బ్యూటీషియన్, అలాగే కాస్మెటిక్స్, హెల్త్, హోటల్ లేదా ఎడ్యుకేషనల్ ఇటువంటి రంగాల్లో మీకు భాగస్వామ్యం ఉన్నటువంటి మహిళలతో ఉంటే కనుక అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు ఆర్థికంగా లాభప్రదమైన రోజు. ఒక స్త్రీ ద్వారా ఇది ఇక మీ యొక్క భార్య అయినా లేదా వ్యాపార భాగస్వామి అయినా లేదా కస్టమర్ అయినా సరే తన వల్ల మీకు డబ్బు వస్తుంది. చిన్న పెట్టుబడి పెట్టినా సరే దానికి మంచి లాభం ఫలితం ఈరోజు మీకు కనిపిస్తుంది. ఇంటి వృద్ధులు లేదా తల్లి నుండి మీకు సహాయం లభిస్తుంది. అయితే సాయంత్రం గ్రీన్ కలర్ దుస్తులు ధరిస్తే శుక్రుని అనుగ్రహం మీకు పెరుగుతుంది. అలాగే కుటుంబ జీవితాన్ని గమనిస్తే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఇక పిల్లల వల్ల సంతోషం ఉంటుంది. ఒక స్త్రీ సభ్యురాలు తల్లి కానీ లేదా చెల్లి కానీ లేదా భార్య కానీ మీకు మంచి సలహాలు ఇస్తారు. ఈ సలహా మీకు గుర్తుంచుకోవాలి. ఇంటి వాతావరణంలో ప్రేమ, సాన్నిహిత్యం కూడా ఉండేలాగా పెరుగుతుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మిక పరంగా చూస్తే బుధవారం అయినందువల్ల విష్ణువు మరియు బుధుడు అనుగ్రహం మీపై ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు లేదా బుధదేవుని ప్రార్థన చేయడం వల్ల ఇక వాక్చాతుర్యం మరియు వ్యాపార దక్షత మరియు మనశ్శాంతి మీకు లభిస్తాయి. అయితే ఉదయం పచ్చ పువ్వులతో పూజ చేయండి. ఇక బుధుని పచ్చవరం లేదా పచ్చకందులు నైవేద్యంగా సమర్పించండి. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మీకు ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు స్థిరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ గాలి చల్లదనం కారణంగా ఒక చిన్న జలుబు లేదా తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. పచ్చటి కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల మంచిది. ఇక సాయంత్రం స్వల్పంగా నడక లేదా ధ్యానం చేయండి. అది మీ మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. ఈరోజు మీ యొక్క ఆత్మతో సృజనాత్మకత ఉద్భృతంగా ఉంటుంది. ఇక మీరు ఏ రంగంలో ఉన్న సంగీతం, కళ, బోధన లేదా రచన మీ యొక్క ఆలోచనలు మాత్రం మీ మనసులో జలజల ప్రవహిస్తాయి. స్త్రీశక్తి మీలో స్ఫూర్తిని నింపుతుంది. మీరు అనుభవించే ప్రతి సంఘటన ఒక ఆధ్యాత్మిక సంకేతం లాంటిది. స్త్రీ ద్వారా లాభం అంటే కేవలం ధనం కాదు, అది సానుభూతి, ఇక సహాయం, ప్రేమ లేదా మార్గదర్శకత్వం ఇక కూడా కావచ్చు. స్త్రీ శక్తిని గౌరవించేవాడు ఇక శుక్ర అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే స్త్రీ యొక్క శుక్రగ్రహం మీ రాశికి అధిపతి కావడంతో స్త్రీశక్తి, ప్రేమ, కళ, సామరస్యం అన్నీ కలిపి ఈరోజు మీ చుట్టూ ఉన్న మహిళలు గౌరవం ఇవ్వటం ద్వారా మీరు మీ జీవితంలో సౌఖ్యాన్ని పెంచుతారు. అలాగే శుభ సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుండి 45 నిమిషాల నుండి 11:30 వరకు. రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 నిమిషాల వరకు. ఈ సమయంలో కొత్త పనులు అస్సలు ప్రారంభించకండి. ఇక శుభ రంగులు వచ్చేసి పచ్చ, గులాబీ మరియు తెలుపు. శుభదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. శుభ దిశ ఈశాన్యం. ఈ సాయంత్రం సమయంలో మీరు చాలా సంతృప్తిగా అనుభూతి చెందుతారు. మీకు ఈ రోజు ప్రారంభంలో కలిసిన వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ, మీ జీవితంలో ఒక కొత్త మార్గం చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. రాత్రి నిద్ర ముందు కృతజ్ఞతగా చెప్పుకోవడం, ఆ వ్యక్తిని లేదా దేవుణ్ణి స్మరించండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆగస్టు 8వ తారీఖు తులారాశి వారికి శుభప్రదమైన, సృజనాత్మకమైన, స్త్రీశక్తి ప్రభావం ఉన్న రోజు. స్త్రీ వల్ల లాభం అనే సూచన కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, అది మీ జీవితం పట్ల మీ దృష్టిని మార్చే ఆశీర్వాదం. మీరు దయ, ప్రేమ అలాగే కృతజ్ఞతలతో వ్యవహరిస్తే ఈరోజు మీ జీవితంలో ఒక తీర్థం లాంటి మలుపు తిరుగుతుంది. అయితే ఓం శుక్రాయ నమః. స్త్రీశక్తి సమన్విత సౌందర్యం నాలో ప్రసటించుగాక అని మీరు మీ మనసులో రాత్రి సమయంలో మనసులో సంకల్పం చేసుకొని నిద్రపోండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. ఈరోజు ప్రేమ, ఆనందం మరియు ఆధ్యాత్మిక సౌఖ్యాలతో మనసు నిండిపోతుంది. చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.